కృష్ణ మర్చిపోయావు అనుకున్నా, చాలా రోజులు అయింది కదా. ఏంట్రా మనోడు ఇంకా రాలేదు? టైం అయింది, వస్తుంటాలే. సరే. హాయ్రా. హాయ్రా. ఏంట్రా లేట్ అయింది? వారం రోజుల నుంచి కాలేజీకి పోతలేనని మా అయ్య వారం రోజుల క్లాస్ వీళ్ళు ఒక్క రోజు చూపెట్టిండ్రా. బెల్ట్ క్లాస్ కూడా జరిగినట్టుంది కదా. అంత లేదురా. తల బద్దలవుతుంది మామ, ఒక దమ్ అయితే సెట్ అవుతాం. సిగరెట్లు తాక్కండ్రా, ఆరోగ్యం పాడవుద్ది. అయినా నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు కదా. మ్హూ. హాయ్రా కృష్ణ. హాయ్రా. ఎటు పోతున్నావురా? ఎవరు రాయుడు? ఎవడన్నా ఇడు? అరే రే ఆగండ్రా. రే బబ్లు, అన్నకు సారీ చెప్పు. సారీ. ఇట్స్ ఓకే. ఎవర్రా? మన కాలనీ కొత్తగా వచ్చిండ్రా, వీడు కూడా మన లెక్కనే, అందుకే మనతో. అవునా? ఎటు పోవాలి మరి? వీడిని బండి మీద దింపాలట్రా. వీడిని ఇప్పుడే బండి మీద తిరుగుడు అవసరమా? పోయి పొరగాలతో ఆడుకోపో. కావాలంటే నువ్వే పోరగాలతో ఆడుకోపోని, అన్నతో తిరుగుతా. సేమ్ మా లెక్కనే ఉన్నావురా నువ్వు కూడా. తీసేవరా. దానికే ఉన్నాయి. రే తొందర రారా. రేపు వస్తాం. రేయ్ బబ్లు అన్న మా అక్క వెళ్తుంది, పోతున్నా. అక్కనా? హలో హలో, ఎవరు? హలో. హూ ఇస్ దిస్? నేను బబ్లు సిస్టర్ని. అప్పుడు కాల్ చేసింది నువ్వేనా? అవును. మరి మాట్లాడకుండా ఎందుకు కట్ చేసావు? అప్పుడు మాట్లాడడానికి భయం వేసింది, అందుకే ఇప్పుడు మెసేజ్ చేశాను. అవును, ఇంతకీ నీ పేరు చెప్పలేదు. నా పేరు కృష్ణ. ఎవరురా ఫోను? కంపెనీ నుంచి మమ్మీ.
ఏమైంది? మమ్మీ ఉంది, కాల్ చెయ్యకు. ఓ ఓకే. హాయ్ రా. హాయ్ రా. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా. అరే, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? రెండు పనికిరాని హృదయాలు ప్రేమ అనే అడ్డుగోడను నిర్మించుకొని మన అనుకునే మన తల్లిదండ్రులను స్నేహితులను దూరం చేసుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే మన పుట్టుకతో సంపాదించుకునే ఆస్తి మన కన్నీళ్ళు. ఆ కన్నీళ్లకు సైతం విలువ లేకుండా చేసేదే ప్రేమ. ఇన్రా మామ వెళ్ళిపోతున్నావు? కొంపదీసి నువ్వు ఎవరినైనా లవ్ చేసావా ఏంటి? ఎవర్రా అమ్మాయి? కిరణ్మయ్ రా. చెప్పనే లేదు. ఇంత జరిగిందా? తనకు ప్రపోజ్ చేసావా మరి? లేదురా, ఇంకా చేయలేదు. తను జస్ట్ ఫ్రెండ్ అనుకుంటుందేమో. ఈ ఏజ్లో లవ్ ఏంట్రా? లవ్కి ఏజ్తో సంబంధం లేదురా. ఓహో. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వంటే చిరాకు వేసింది, కానీ నువ్వు నన్ను ఫాలో చేయడం, నెంబర్ ఇవ్వడం, నీతో మాట్లాడడం ఇవన్నీ ఎలా జరిగాయో అసలు అర్థం కావట్లేదు. నాకు తెలియకుండానే నీ మీద నాకు ఇష్టం కలిగింది. మొదట్లో నిన్ను చూడకూడదు, నీతో మాట్లాడకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు నీ మెసేజ్ కోసం, నీ ఫోన్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఈ విషయం మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఈ ఏజ్లో అలానే ఉంటుంది, అది జస్ట్ అట్రాక్షన్ అంటున్నారు. కానీ నాకు నీ మీద ఉన్నది అట్రాక్షన్ కాదు కృష్ణ, అంతకంటే ఎక్కువే. ఒకవేళ అదే లవ్ అయితే ఐ లవ్ యూ. కానీ ఆ విషయం నీకన్నా ముందు మా మమ్మీకి తెలిసిపోయింది, అందుకే నీకు కాల్స్ మెసేజ్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో విషయం, మా మమ్మీకి నువ్వు నచ్చలేదు. ముందు సిగరెట్ తాగడం, తిరగడం మానేసి అందరి ముందు గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకో, ముఖ్యంగా మా మమ్మీ ముందు. బాయ్. అమ్మా ఏంది అవతారం? సన్యాసాల్లో కలిసినావా ఏంది? ఏ కాదు బే, మా పిల్ల వాళ్ళ అమ్మ ముందు గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోమంది, అందుకే ఈ సెటప్. కానీ వాళ్ళ అమ్మ ఏంట్రా నన్ను ఇంత ముందులాగే చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్. దండేసి పంచ కట్టుకొని విభూతి పెట్టుకున్నా మాత్రం నువ్వు మంచోను అయిపోతావా? నువ్వు మారావంటే నేనేనమ్మా, ఆవిడ ఎలా నమ్మిద్దో. మరి ఎలా రా? అయినా నువ్వు నిజంగా మారితే వాళ్ళ ముందు వీళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు. టైం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు యాక్టింగ్ మాని మంచోళ్ళ మారి చూపించు. హాయ్రా మామ, ఎక్కడి దాకా వచ్చింది నీ లవ్ స్టోరీ? ఎక్కడ్రా, తను అసలు కలవనిస్తేగా. వామ్మో, వాళ్ళ అమ్మ అసలే టీచర్ రా, నీతో గోడ కూడా చేసినా వేస్తుంది. ఇంటర్ అయిపోయింది కదా, డిగ్రీ ఎక్కడ మరి? ఇక్కడే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారా? మరి నువ్వు? వామ్మో, నాకంత ఓపిక లేదురా. నేను హైదరాబాద్లో మా అన్నయ్యతో జాబ్ చేస్తా. బిన్ను వాళ్ళ డాడీ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, వాడు కూడా అక్కడికి వచ్చేస్తాడు. అంటే ఇక నుంచి నాతో ఉండరా మామ? అరే లైట్ మామ, అప్పుడప్పుడు వచ్చేస్తుంటాం కదా. లైట్ మామ. అన్నా, నాకా? ఎవరిచ్చారా? కృష్ణ, నేను కిరణ్ని. నన్ను వైజాగ్లో మామయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఇక నుంచి అక్కడే ఉండాలి. మళ్ళీ స్టడీ అయిపోయాకే రావడం. నేను ఇక్కడ ఉంటాను ఎంత చెప్పినా మా మమ్మీ వినడం లేదు. ఐ మిస్ యూ కృష్ణ. ఎక్కడుందిరా? వాళ్ళ ఇంటికాడ అన్న ఎటో పోతుంది.
ఏడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే రాయెత్తు అల తెరదాటి చేరరావే చెలియా ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా నీ కంటిరే పక్కలనే కన్నీటిలోన కాదనే నీ గుండెలోన సడినే నీ ఊపిరైన ఊసునే నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని అరా మామ హాయ్ రా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చారా? ఈ మూడేళ్ళలో ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదా? టైం కుడలే మామ. ఇంతకీ నీ లవ్ స్టోరీ ఇక్కడ దాకా వచ్చింది? ఎక్కడ్రా? తను కాల్ చేసి 6 months అయింది. లైట్ తీసుకో, సిటీకి వెళ్ళింది కదా, అక్కడ ఎవరు తలకే ఉంటారు. రే చంపేస్తా తన గురించి తప్పుగా మాట్లాడితే. తన అలాంటిది కాదు, నాకు తెలుసు. తను నా కోసం వస్తుంది. మాకు వచ్చిండు. ఏమైనా ఊరి మీద వాడు తిరుగుడు ఒక్కటే నేర్చిండు. మా ఫ్రెండ్ని అడిగి ఒక కంపెనీలో జాబ్ చూసిన, బుద్ధిగా పని చేసుకోమని, ఇక తిరుగుడు బంద్ చేయమని జరా. సరే తీ, నువ్వు కోపానికి రాగానే నేను సంధానించి చెప్తా కాంతి. ఇంతకు అది ఏ ఊర్లో పని? విశాఖపట్నం. రైట్ మామ, కాల్ చేస్తూ ఉండు. రే సారీ రా, నేను నీతో అలా మాట్లాడినందుకు. అదేదో బాధలో. అయినా ఫ్రెండ్షిప్లో ఏమైనా కామన్ మామ. అవును, నువ్వు వెళ్ళే జాబ్కేనా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావా? నిజం చెప్పాలంటే తన్ని కలవడానికి వెళ్తున్నాను రా. సరే మామ, కాల్ చేస్తూ ఉండు. ఓకే. బస్ వచ్చినట్టుంది కదా, వెళ్దాంపా. పద. వినాక ఫోన్ చేయమా Bye. మరి. ఓకే. హలో. రే కృష్ణ, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. జాబ్ ఎలా ఉంది? బాగానే ఉందిరా. తనని కలిసావారా? లేదురా, తను కాలేజ్కి వెళ్ళాను. అకాడమిక్ ఇయర్ అయిపోయింది కదా, తను వేరే కాలేజ్లో జాయిన్ అయిందంట. డీటెయిల్స్ ఏమన్నా తీసుకోపోయినావురా మరి? లేదురా, అవుటర్స్కి డీటెయిల్స్ ఇవ్వమన్నారు. సరేరా, నాకు పని ఉంది, నేను కాల్ చేస్తా. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు కాల్స్ లేవు, మెసేజెస్ లేవు, అసలు ఏం జరిగింది? ఒకరోజు మామయ్య నా మొబైల్ చూశాడు. మన విషయం తెలిసిపోయింది. మొబైల్ లాగేసుకొని నన్ను కాలేజీకి కూడా వెళ్ళనివ్వడం లేదు. ఎగ్జామ్స్కి మాత్రమే తీసుకెళ్ళేవాడు. నిన్న సడన్గా పెళ్లి సంబంధం చూశానని చెప్పాడు. మరి కలిసావా? ఎలా ఉన్నాడు? నచ్చాడా? లేదు, ఇంకా చూడలేదు. మరి చూడు. ఏంటి? ఇదేంటి నా ఫోటో నాకే చూపిస్తున్నావు? ఏ అన్నయ్య, ఏంట్రా ఇంత సడన్గా వచ్చావు? ఏం లేదురా, వాళ్ళందరినీ చూడాలనిపించింది. సర్లే, మంచి టైంకి వచ్చావు. నాన్న నీకేదో సంబంధం చూశాడంట. ఫోటో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది, వెళ్ళి చూడు. నేను స్కూల్కి వెళ్తున్నా. జాగ్రత్త.
నువ్వు చూడడానికి వచ్చింది నన్నే. మనం దేనైనా బలంగా కోరుకుంటే ఈ ప్రపంచం అంతా ఒకటై దాన్ని మన దగ్గరికి చేరుస్తుంది. అందుకే నిన్ను నా దగ్గరికి చేర్చింది. మనం కలిసాం. Will you marry me?